మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రహదారిపై వాహనాలను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్లో రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రైతులు ఏమంటున్నారు? వేణు, మెదక్ జిల్లాలో గత వారం రోజులుగా రైతులు రోడ్లెక్కే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ వివిధ గ్రామాల్లో కూడా రైతులు ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారంలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వాళ్ళు రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత 20 రోజులుగా తాము ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకొని వచ్చాం, కానీ వాటిని కొనే పరిస్థితి లేదు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం ఆరబోసాము, వర్షాలు పడుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎవరు పట్టించుకున్న అధికారులే లేరు. ఇన్ని రోజులు ఎలక్షన్ల పేరుతో అంటూ కాలక్షేపం చేశారు. ఎలక్షన్లు అయిపోయి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తాము పండించిన పంట వెంటనే కొనాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి రెగ్యులర్ గా కూడా వస్తుంది మెదక్ జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే ధాన్యం పండించిన పంటను సరైన విధంగా ప్రణాళిక లేకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు కావాల్సినగా ఏర్పాటు చేయకపోవడం, ఒకవేళ రైతులు ధాన్యం కొనుగోలు దగ్గర కేంద్రాలకు వెళ్ళినా కూడా అక్కడ వెంటనే వాటిని కొనుగోలు చేసి వాటిని కాంట పెట్టే పరిస్థితి కూడా లేదు. కొన్ని ప్రాంతాల్లో లారీల లేకపోవడం వల్ల వాటిని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ చెప్తే, మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు తాముకు పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతో అక్కడనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పంటను ఆరబోసి ఎదురు చూసాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి తరచుగా జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రగతి ధర్మారంలో జరిగిన సంఘటనలో కూడా 20 రోజులుగా తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దాంతో వర్షాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాము, కొనే నాదురే లేదంటూ రైతులు రోడ్లెక్కే పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రభుత్వం వెంటనే మేల్కొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచడంతో పాటు వెంటనే తాము పండించిన పంటను కూడా కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.